సీనియర్ కళాకారులు రమణయ్య తల్లిదండ్రులు కుమారుడు వర్ధంతి సందర్భంగా నెల్లూరు బుజిబుజి నెల్లూరు బీజేపీ కాలనీలో వస్త్రదానం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు నెల్లూరు సిటీ 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గంగాధర్ రెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పిన్ను గంగాధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులను కుమారుడిని గుర్తు చేసుకుంటూ గత 9 ఏళ్లుగా వస్త్రదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రమణయ్యను ప్రత్యేకంగా అభినందించారు. కళారంగానికి రమణయ్య చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం సత్యహరిచంద్ర, బాలనాగమ్మ నాటకాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బెంగళూరు గంగాధర్ రెడ్డి, మాధవరెడ్డి, ఓపుల్ నాయుడు, శేషారెడ్డి, తిరుపతి రెడ్డి, రాజమోహన్ రెడ్డి తదితరులు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులకి, కళాభిమానులకి, కళాబంధువులకి నా ప్రత్యేక నమస్కారాలు. గత 9 సంవత్సరాలుగా సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి రమణయ్య గారు వారి యొక్క తండ్రిని, తల్లిని, అదేవిధంగా కుమారుడిని గుర్తుపెట్టుకొని మధ్యాహ్నం 100 మందికి చీరలు, 100 మందికి పంచెలు, అదేవిధంగా వస్త్రదానం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని మధ్యాహ్నం 12:30 గంటకి ఈ ప్రాంతంలో స్టార్ట్ చేశాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రమణయ్య గారి సతీమణికి మాంగారు, అత్తగారు కావచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి వారు ప్రతి సంవత్సరం కూడా మేము వారి మీ చేతుల మీదుగా జరపాలని చెప్పి చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఈరోజు అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకి ప్రత్యేక నమస్కారాలు. ముఖ్యంగా సింహపూరి ప్రజలు ముద్దుగా పిలుచుకునేటటువంటి సేదరన్నకి, కిరణ్కి నా ప్రత్యేక నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరులు బెంగళూరు గంగాధర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఓపుల్ నాయుడు గారు, అదేవిధంగా మాధవరెడ్డి గారు, అదేవిధంగా అస్లాం గారు, వీళ్ళంతా కూడా వేదికని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మన నెల్లూరు వాస్తవంలో చంద్రన్న పార్కు పిన్ను గంగాధర్ గారు కళాకారుల అధ్యక్షుడు, తెలుగుదేశం నాయకుడు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ నుంచి అన్ని నాకు సహకరిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నాను. విన్నదట్టి ఈ కార్యక్రమమును ఆయన చేతుల మీదుగా జరిపిస్తున్నాడు. ముఖ్యంగా మన గ్రామంలో ఉన్న అతిథులంతా వచ్చి, ముఖ్య కార్యకర్తలంతా వచ్చి వారి స్థానాల్లో ఆర్పించుకోవాల్సిందిగా కార్యక్రమాలు చేస్తున్నారంటే మనం అందరం కూడా చాలా వరకు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతగా ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం ఆ చీరలు పంచేటప్పుడు, ఆ పంచెలు పట్టేటప్పుడు ఆ అవ్వలు, ఆ తాతలు వాళ్ళ యొక్క ముఖంలో ఆనందం చూస్తే ఎలా ఉందనేది ఒంటిగంటప్పుడు చూశాను నేను. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. అదేవిధంగా సింహపూరి ప్రజానీకానికి నా ప్రత్యేక నమస్కారాలు. ముఖ్యంగా ముద్దుగా పిలుచుకునేటటువంటి సోదరులు సేదరన్న గారికి, అదేవిధంగా గిరన్న గారికి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, సోదరులు
సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి రమణయ్య గారి తండ్రి తల్లి కుమారుడు వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం, వస్త్రదాన కార్యక్రమం ఈ యొక్క బుజ్జిబుజ్జి నెల్లూరు బీజేపీ కాలనీలో మధ్యాహ్నం జరపటం, సాయంకాలం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి ఆహ్వానించినటువంటి రమణయ్య గారి కోసం, రమణయ్య కుటుంబం కోసం బెంగళూరు నుంచి విచ్చేసినటువంటి సోదరులు గంగాధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాధవరెడ్డి గారికి, ఓబుల్ నాయుడు గారికి, ముఖ్యంగా శేషారెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, రాజమోహన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. చనిపోయినటువంటి తండ్రిని, తల్లిని, కుమారుడిని గుర్తుపెట్టుకొని వస్త్రదానం మధ్యాహ్నం 100 మందికి, అదేవిధంగా పంచులు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం, ఇవన్నీ కూడా మా తోటి కళాకారుడిగా మేము గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గత 9 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమానికి మీరు రావాలి, మీరు దగ్గరుండాలి, మీ చేతుల మీదుగా ఇవన్నీ కూడా జరపాలని వారిద్దరు కూడా భార్య భర్త నా ఆఫీస్కి రావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అంతే కూడా కాదు, ఇప్పుడు 8 గంటల నుంచి సత్యహరిశ్చంద్రలో వీరబాహుడు, అదేవిధంగా బాలనాగమలో సాకల తిప్పుడు, ఈ నాటకాలు రెండూ కూడా ఒక అరగంట గంటలో స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక్కడికి వచ్చినటువంటి బుజ్జిబుజ్జి నెల్లూరు కాలనీ వాసులంతా కూడా ఆ యొక్క నాటకాన్ని చూసి ఈ యొక్క నాటకాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రమణయ్య గారికి, వారి సతీమణికి, ముఖ్యంగా బిషప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.